రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తిరుపతి జిల్లా వాకాడు డిపోను ఆర్టీసీ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తనిఖీ చేసి డిపో ఆవరణంలో ఆయన మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 8,000 బస్సులు ఉచిత ప్రయాణానికి ఉపయోగించడం జరుగుతుందని, కాగా ఉచిత బస్సు ప్రయాణంలో ఏ రకం బస్సులు ఉపయోగించాలో ప్రభుత్వం నుంచి ఇంకా తమకు స్పష్టమైన ఆదేశాలు రాలేదన్నారు. తమకున్న సమాచారం మేరకు వచ్చే నెల 15 నుంచి రాష్ట్రంలో ఉన్న బస్సు సర్వీసులకు అనుగుణంగా 74% బస్సులతో ఉచిత బస్సు ప్రయాణం నిర్వహించే అవకాశం ఉందన్నారు. అందులో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులను ఉపయోగించడం జరుగుతుందన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మరో నెల రోజుల్లో అన్ని ఆర్టీసీ డిపోలు, బస్టాండుల్లో పరిశుభ్రమైన వాతావరణంతో పాటు టాయిలెట్స్, త్రాగునీరు, కొత్త చైర్స్ ఏర్పాటు చేయడం వంటివి జరుగుతుందని, అనంతరం డిపో అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశమై సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని పేర్కొన్నారు. మేడిగా కావాలి కాబట్టి ఉన్న బస్సులతో స్టార్ట్ చేసేస్తాం. ఉన్న బస్సులు అంటే సరైన కండిషన్లో పెట్టుకొని వాళ్ళు కొంచెం రిపేర్ చేసేసి కొంచెం బాడీ కూడా కట్టించేసి ఉన్న వాటితో ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. తర్వాత కొత్త బస్సులు యాడ్ అవుతాయి, ఎలక్ట్రిక్ బస్సులు యాడ్ అవుతాయి, ఎక్కువ బాగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి, వచ్చి సిఎన్జీ బస్సులు వస్తాయి. ఈ బస్సులు ప్రస్తుతం ఎన్ని బస్సులు రోడ్డు మీద బస్సుల రేట్లో వచ్చేసి 6,500 బస్సులు ఫ్రీ. మాకు 11,000 బస్సులు ఎన్ని ఉంటాయి, 7,000 ఉంటాయి, 5,000 సుమారు 8,000 బస్సులు ఫ్రీ ట్రాన్లో లేకపోతే మహిళల కోసం. వాటిలో బహుశా 12,000 ఆదేశాలు రాలేదు కరెక్ట్గా, ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయని. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ ఇవి కలిపితే 74% బస్సులు వస్తాయి. అసలు మహిళలకు ఇచ్చే బస్సులు 100లో 74 బస్సులు వాళ్ళు ఫ్రీ ఎక్కచ్చు. మిగిలిన బస్సులో ఏంటంటే హై ఎండ్ బస్సులు, వెన్నెల, అమరావతి, డాల్ఫిన్ ఇలాంటి బస్సులు మాత్రం ఫ్రీ సూపర్. ఇంకా కింద బస్సులు కూడా ఇవ్వాలంటే ఆలోచన ప్రభుత్వంలో కూర్చుంది. మనకు క్లియర్ ఆదేశాలు వస్తాయి త్వరలో, దాని ద్వారా చేస్తాం. ఉన్న బస్సులు అనేది మంచిగా మంచి కండిషన్లో పెట్టుకొని ఉన్న బస్సులు అనేది బాగా ప్రయత్నిస్తాం. అది 15వ తారీఖు స్టార్ట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో జిల్లా అక్కడ స్టార్ట్ చేసేస్తాం. స్టేట్ లెవెల్ ఫంక్షన్ వికేంద్రీకరణ ఇచ్చేందుకు కొత్త బస్సులు మనకు 750 ఎలక్ట్రిక్ బస్సులు ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి. ఇంకొక 600 కోసం ప్రయత్నిస్తున్నాం. 1,350 ఉచిత బస్సులు వీలైన త్వరలో వస్తాయి. అంటే వచ్చినప్పటికీ అవి బస్సులు ఆల్రెడీ నిజ బస్సులు అక్కడ రాగానే బండి డ్రైవర్ ఎక్కినప్పటికి ఇది వచ్చినప్పటికీ అంత ఎలక్ట్రిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉండాలన్నమాట. దానికి కొంచెం టైం పడుతుంది. అది వచ్చినప్పటికి బహుశా మనకి ఈ సంవత్సరాంతానికి అంత అవ్వచ్చు. డిసెంబర్ 2025కి నేను చెప్పే 1,250 బస్సులు వచ్చే అవకాశం. అది కాకుండా ఇంకా ప్రతి సంవత్సరం ఎట్లయితే ఒక 1000 బస్సులు 10-1500 బస్సులు నుంచి 1500 నుంచి 2,000 వరకు
ఏవైతే వాడికి కొంచెం టైం అయిపోతుందో వాటికి తీసేసి వాడికి వెళ్తే కలెక్టర్ బస్సు తీసుకోవాలి. సీఎం గారు చెప్తున్నది ఏంటంటే ఇక్కడ పొడబోయే బస్సు అన్నింటినీ బస్సు ప్లస్ ఏసీ బస్సులో అంటే పల్లెటూళ్ళు తిరిగి బస్సు కానీ ఎక్కడ తిరిగి బస్సు కానీ ఎవరైనా కానీ అది ఉచిత మహిళలకు సంబంధించిన ఉచిత దాంట్లో కూడా కావచ్చు. ఏదైనా కూడా ఎలక్ట్రిక్ బస్సు తిరిగి అనుభవం బాగుంది. న్యూ ఎక్స్పీరియన్స్ పల్లె ప్రాంతాలకు ఏమన్నా కొత్తగా బస్సులు అంటే ఇప్పటివరకు చాలా వరకు పంపించేసాం. చాలా వరకు ఆక్యుపెన్సీ అసలు లేదనుకోండి. కనీసం బస్సులో 23 అట్లా ఆ ట్రిప్లో ఆ బస్సు వేసినప్పుడు చాలా కొంచెం ఖర్చు ఎక్కువ. సో ఆక్యుపెన్సీ ఓనర్ నుంచి కొత్త నుంచి కూడా వేస్తారు బాగుంటాయి. మీరు ఫలానా ఏరియాలో బాగుంది, ఏదో ఫలానా ప్రోగ్రామ్ జరుగుతుంది, అక్కడ కొన్ని బస్సు ఎక్స్ట్రా వేస్తుంది, మామూలుగా బస్సులు వేయడానికి మాకు అభ్యంతరం లేదు. కాకపోతే మినిమం ఆక్యుపెన్సీ ఉండాలి. అంటే నేను బస్సు వేసి అంతా చెప్తుంటే 5 ఎక్కి పక్క నుంచి ఆటోలో 20 మంది ఎక్కితే ఏం చేయాలి? తప్పు కదా మరి. కొంచెం మనకి సేఫ్టీ ఈ డిపోలో నుంచి బయట వెళ్ళే బస్సులు దొరుకుతూ ఇతర ప్రాంతాలకు బస్సు అనేది చాలా కాలం అవుతుంది. లేదు సార్, నాకు వాటర్ కొన్ని బస్సులు దొరుకుతుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రవేశపెట్టింది సార్. మన వాకాడు డిపో పరిధిలో కోట ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, వాకాడు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎక్కడ కాన్ రావట్లేదు సార్. ఈ రోజు మాత్రమే కాన్ అవుతుంది సార్. దానికి ఎలా వివరణ నేను చెప్పేది ఏంటంటే యాక్చువల్లీ ప్రతి నెల సార్ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తున్నారు సార్. బస్ స్టాండ్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాటి టాయిలెట్స్ ఎట్లా ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉందా, ప్రయాణికులకు సరిపడా మరి కానీ ఎక్కడ కాన్ రావటం లేదు సార్. ప్రయాణికులకు సరిపడా దాంట్లో సరిగా లేని లేదు సార్, ఎన్నోసార్లు వార్త పెట్టాం సార్. అన్ని చేస్తూ ఉంటూ ప్రతి బస్ స్టాండ్లో కూడాను ప్రతి బస్ స్టాండ్లో ఎక్కడెక్కడ తెలియవు అన్ని చోట్ల కొత్త చైర్లు కొని స్టీల్ చైర్స్. ఓకే సార్. అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్లు ఎక్కడో లేవో ఒక ఫ్యాన్ పెట్టించాం. ఓకే సార్. అది పరిస్థితి ఉంది కాదు. ముందు ప్రయాణికులకి మినిమం ఫెసిలిటీ కూడా ఆలోచించి పెట్టడం జరిగింది. ఓకే అన్నీ వస్తాయి. ఒక నెల పడుతుందండి. సార్. మీరు అన్ని బస్ స్టాండ్ చేయాలి కదా సార్. బస్ స్టాండ్ వాడుతూ ఉన్నాయి 420 సార్ ఒకానొక టైంలో వాకాడు ఆర్టీసీ బస్ స్టాండు చాలా వెలిగింది సార్. అంటే నేను స్టూడెంట్ టైంలో చాలా ఒక పండుగ వాతావరణం కనిపించింది. ఇప్పుడు ఒక శ్మశాన వాతావరణం కనిపిస్తుంది. దాని పట్ల మీరు ఎలా నాకు తెలిసింది ఏమిటంటే వాకాడు సార్ బస్ స్టేషన్ ప్రాంతం ఎక్కువ ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ కాదు సార్. ట్రాఫిక్ జనరేషన్ పాయింట్ ఏదో సెంటర్ అశోక్ పిల్లర్ దగ్గర ఎక్కువ చెప్తున్నాయి సార్. బస్ స్టాండ్ వేరే జరుగుతుంది. అందుకోసం దానికి కొంచెం మీరు చెప్పి వెలిగి దగ్గర బట్ చూస్తాను. గతంలో లాస్ట్లో ఉన్న ఆర్ఎం సార్ వచ్చారు సార్. ఆ ఆర్ఎం సార్ వచ్చినప్పుడు కనీసం ఒక 15 మంది ప్రయాణికులు ఉన్నారు సార్ అక్కడ. సో కనీసం బస్సు కూడా అక్కడికి రావట్లేదు సార్. నేను చూస్తాను వెళ్తా అందుకే సార్. ఇది అయిపోయాక వెళ్దాం అది పెట్టుకుంటే మళ్ళీ ఇది లేట్ అయిపోతుంది. ఏదైనా ఒక చిన్నపాటి సమాచారం మేము డిఎం గారిని అడిగినా ఎటువంటి రెస్పాండ్ లేదు సార్. ఏదైనా అడిగితే మేము 6 నెలలు ఉండేది చూసుకోండి ఎక్స్క్యూజ్ చేసుకుని అంటున్నారు సార్. సార్ చెప్పండి సార్. అన్నీ చేస్తాం. ఓకే సార్. కార్పొరేట్ ధరలు తగ్గిన తర్వాత మనవలకు ఇప్పుడు 3 రూపాయలు బయట వస్తుంది. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగులకి పోటీ 20 పెట్టారు. ఒక సేమ్ పెట్టారు. అది మాత్రం వర్క్ చేయండి సమాన బీమా అంటే ప్రస్తుతం మీకు 40 కొడతారా 250 కొడతారు. అది లేకుండా అది రద్దు చేయమని, అదేవిధంగా నేషనల్ బ్యాంక్కి 5 లక్షలు 10 లక్షలు మళ్ళీ రాష్ట్ర స్టేట్ బ్యాంక్ వాళ్ళకి అది వచ్చేస్తే మనకి కార్పొరేట్ ట్యాక్స్ బ్యాంక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం 1 రూపాయి విత్తం చేస్తాం కూడా సమాన బీమా అయినప్పుడు 25 లక్షలు, అదే నేషనల్ ట్యాక్స్ 10 లక్షలు 1 రూపాయి తీసుకునే అవకాశం ఉంది. అది మోసం కాదు. ఈ నెలలో వచ్చేటప్పుడు ఆర్డర్ చేస్తారు. అదేవిధంగా ఫస్ట్లో ఒకసారి ప్రమోషన్ ఇచ్చాము, మధ్యలో కొంచెం చేస్తాం. మళ్ళీ భారీ ఎత్తున కూడా ప్రమోషన్ కావాలి. అందరికీ ఎగ్జిక్యూటివ్ అందరూ కూడా ఏంటంటే ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ అనుకోకుండా రెగ్యులర్గా అన్ని ర్యాంకులు కూడా ఆ రెగ్యులర్ ప్రమోషన్ కూడా త్వరలో రావాలి. దాని గురించి
ఉంటే అన్ని తొలగిపోతాయి. అంటే ప్రభుత్వానికి మీకు తెలుసు ఫలానా 71 ఎకరం some power. ఓకే వచ్చేది కదా చాలా ఉండాలి. సో వెంకటగిరి 2 ప్లాట్ఫామ్స్ అక్కడ సీసీ చేశారు. సంథింగ్ సోలార్ పెట్టారు. వెనక్కోతో మాట్లాడి సంతోషం పవర్ అదే ఇండస్ట్రీ లేదు. తర్వాత ఇంకొక పవర్గా ఇండియాలో తీసుకోవచ్చు. ఇది డీజిల్ ప్రైసెస్ సరే ఓకే ఖాళీ స్థలాలు సోలార్ పవర్ ప్లాంట్లో ఏర్పాటు చేస్తున్నారు. ఓకే సార్. వాళ్ళు పెట్టేస్తారు. మనకు వచ్చిన పవర్ వస్తుంది, లేదా మనం గ్రిడ్కి ఇచ్చేస్తాం. ఈ సేవింగ్స్ పర్సన్